ఈరోజు మనము రైస్ పేపర్ రోల్స్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రోల్స్ తయారు చేయడానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసి 2 నిమిషాలు బాగా మగ్గనవ్వాలి. మూత పెట్టి మగ్గబెట్టుకోవడం వల్ల చక్కగా మగ్గుతుంది. కూరగాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు కట్ చేసినప్పుడు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. 2 నిమిషాలు కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అలానే కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం సోయా సాస్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. టమాటా సాస్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చండి మెత్తగా పేస్ట్ చేసి. అలాగే 1 స్పూన్ చిల్లీ ఆయిల్ వేసుకుంటున్నాను. మీ దగ్గర చిల్లీ ఆయిల్ ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయవచ్చు. ఇవన్నీ వేయడం వల్ల టేస్టీగా చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇవి వైట్ రైస్ పేపర్లు అండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఈ ప్యాకెట్లో అయితే 10 ఉంటాయండి రైస్ పేపర్స్. ఈ పేపర్స్ మనం రోల్స్ తయారు చేసుకోవచ్చు. కర్రీ అంత బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోంచి రైస్ పేపర్ చూడండి ఇలా ఉంటుంది. ఒక కంచంలో వాటర్ పోసుకుని ఆ వాటర్లో ఈ రైస్ పేపర్ని తడిపి వెంటనే తీసివేయాలి. ఒక ప్లేట్ పైన వేసి మనం తయారు చేసి పెట్టుకున్న కూర వేసి సన్నగా కంటే సన్నగాను, లావుగాను వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలండి. తర్వాత నాన్ స్టిక్ కడాయిలో కొంచెం బటర్ వేసి మన చేసి పెట్టిన రోల్స్ వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. అలా ఒకదానికి అంటుకునేలా కూడా వేసుకోకూడదు. రైస్ పేపర్ని వాటర్లో తడిపి కర్రీ వేసుకుంటున్నాం కదండి. ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటే అంటుకుపోయినట్టుగా వస్తాయి. దూరంగా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కువ నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి. కానీ ఎక్కువ నూనె వద్దనుకున్నప్పుడు ఇలా కొంచెం నూనె వేసి వేయించుకోవాలండి. ఇలా వేగిన సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. టమాటా కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రైస్ పేపర్ రోల్స్ డిన్నర్గా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అండి. కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చిన కర్రీ ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.